హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ సంక్షేమ శాఖలో 6,800+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? నాకు CGPA చాలా తక్కువ ఉంది, నాకు జాబ్స్ కష్టమేమో, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, జాబ్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదేమో, టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, నార్మల్ కాలేజెస్ అయితే రావేమో, డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాలి అనుకుంటాము. మీకు తెలుసా, లాస్ట్ 6 monthsలో 500+ కంపెనీస్కి పైగా IITians అండ్ NITians ట్రైన్ చేసినటువంటి 1000+ స్టూడెంట్స్ని వాళ్ళ బ్రాంచ్, బ్యాక్గ్రౌండ్, CGPA పర్సంటేజ్తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరు ఏం చేస్తే హై పేడ్ జాబ్ వస్తుంది అని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి బుక్కే ఫ్రీ డెమో క్లిక్ చేయండి. CCBP వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు లైవ్లో మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేసి RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి టీంతో అఫీషియల్ ఎడ్యుటెక్ పార్ట్నర్గా టైఅప్ అవడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్స్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకునేటువంటి వారిని #LearnBoldతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖలో 12,700 పోస్టుల్లో ఉన్నటువంటి 6,800 పోస్టులకి సంబంధించి స్టాఫ్ నర్స్, ANM అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ పోస్టుల్ని రాత పరీక్ష ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రీవియస్గా కూడా మనకి స్టాఫ్ నర్స్ పోస్టుల్ని రాత పరీక్ష ద్వారాగానే భర్తీ చేశారు. సో ఇప్పుడు కూడా మనకి రాత పరీక్ష ద్వారాగానే ANM, స్టాఫ్ నర్స్ అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ GNM లేదా BSc నర్సింగ్ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు ఏపీ లేదా తెలంగాణకి సంబంధించినటువంటి నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే స్టాఫ్ నర్స్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మినిమం 18 నుంచి 44 సంవత్సరాల మధ్యన ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి మనకి ప్రీవియస్గా ఏ విధంగా అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారో అదే ఏజ్ లిమిట్ మనకి రాబోయేటువంటి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, NCC అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 years చొప్పున మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 70 వెయిటేజ్ పాయింట్స్ బేస్డ్ ఆన్ రిటన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని, అలాగే 30 వెయిటేజ్ పాయింట్స్ మనకి ఇక్కడ మీరు చేసినటువంటి గవర్నమెంట్ సర్వీస్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ టోటల్ 100 మార్క్స్కి సంబంధించి ఈ విధంగా ప్రొసీజర్ అయితే సెలక్షన్కి సంబంధించి ఉంటుంది. మనకి ప్రీవియస్గా స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి ప్రీవియస్గా TSPSC నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకి ఈ విధమైనటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యారు. అలాగే మనకి రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అంతకుముందు ఎవరైతే ట్రైబల్ ఏరియాలో కానీ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఎవరైతే పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికి వెయిటేజ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే ఎవరైతే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద పనిచేస్తున్నారో వారికి కూడా వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలని చెప్పేసి రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపర్ 1 జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. ఇంకా నర్సింగ్ GNM లెవెల్లో మనకి నర్సింగ్కి సంబంధించి పేపర్ 2 కింద 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అడుగుతారు. సో 150 మార్క్స్కి మనకి టోటల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకా పేపర్ 2 వచ్చేసి నర్సింగ్కి సంబంధించిన పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 100 క్వశ్చన్స్ అవి మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మనకి సిలబస్ చూసుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి, అలాగే మనకి TSPSCకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ అయితే మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి నర్సింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నర్సింగ్ సిలబస్ అంతా కూడా మనకి ఇక్కడ పేపర్ 2 కింద ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి రావడం జరుగుతుంది. ఇది స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్.
మనకి స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ పర్టికులర్ 6800+ వేకెన్సీస్తో రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. హెల్త్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విత్ బయోలాజికల్ సైన్స్ చేసిన అప్లై చేయొచ్చు. అలాగే 10+2 ఈక్వివాలెంట్ స్టాండర్డ్ బయోలాజికల్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు చదివినటువంటి 10+2లో బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న అప్లై చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా బయోలాజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్స్ కానీ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ కానీ మీరు కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి కూడా మనకి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. వీటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందో అనేది చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ బయోలాజికల్ సైన్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే అడుగుతారు. ఈ 150 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్స్, బయోలాజికల్ సైన్సెస్ నుంచి 75 క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతారు. సో 150 మార్క్స్కి సంబంధించిన యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో బైలింగ్వల్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1లో ఉండేటువంటి సిలబసే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఇంకా బయోలాజికల్ సైన్స్కి సంబంధించి బోటనీకి సంబంధించి, అలాగే ప్లాంట్ ఫిజియాలజీ, అలాగే మనకి మైక్రోబయాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, జువాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ, అలాగే ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. తెలంగాణలో మనకి స్టాఫ్ నర్స్ అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్తో పాటు ఏఎన్ఎంకి సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఏఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే వితిన్ 1 మంత్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనకి అనుమతి కూడా వచ్చింది కాబట్టి సో వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.